So good evening dear students of grade 10. Right now in this video class session we are going to solve problem number 9 of exercise 5.2. Okay. So 5.2 exercise లో మనం 9th ప్రాబ్లం అనేది మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే. సో ఇది మనకి ఎక్కువగా ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అంటే FES లో ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి అండ్ దట్ టు ప్రీ పబ్లిక్స్ లో కూడా ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఓకే. ఇఫ్ ద థర్డ్ అండ్ 9th టర్మ్ ఆఫ్ ఏపీ అని చెప్తున్నాడు. ఏపీలో థర్డ్ టర్మ్ అంటే A3 అండ్ అలాగే ఏపీలో 9th టర్మ్ A9 వాటి యొక్క వాల్యూస్ ఇచ్చాడు. A3 వచ్చేటప్పటికి 4, A9 వచ్చేటప్పటికి -A2. ఓకే, అక్కడ వరకు ఇచ్చాడు అనమాట. అయితే దెన్ విచ్ టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ 0 అంటున్నాడు. విచ్ టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ 0 అని చెప్తున్నాడు. అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీకు ఒక మోడల్ చెప్పాను. విచ్ టర్మ్ గానీ, హౌ మెనీ టర్మ్స్ గానీ, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ గానీ, చెక్ వెదర్ మోడల్ గానీ, ఈ నాలుగిట్లో మనకి ఏ టైప్ కనబడినా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది n వాల్యూయే. ఓకే, అంటే మీరు అబ్జర్వ్ చేస్తే 4 అలా వెనక్కి వెళ్తుంది సీక్వెన్స్. 4 అలా వెనక్కి వెళ్తూ థర్డ్ టర్మ్ 9th టర్మ్ ఇచ్చాడు. అయితే అలా 4 నుంచి -8 వరకు వెళ్తున్న తరుణంలో అంటే 4 తో స్టార్ట్ అయింది అలా వెనక్కి వెళ్తున్నప్పుడు ఏ టర్మ్ మనకి 0 అన్నది అవుతుంది అని అడుగుతున్నాడు. అంటే విచ్ టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ 0 అంటే లాస్ట్ టర్మ్ మనకి 0 కింద తీసుకోవాలన్నమాట. అది ఎన్నో టర్మ్ అని అడుగుతున్నాడు. మనకు తెలియదు కాబట్టి ఎంత టర్మ్ కింద తీసుకుని అక్కడతో ఎండింగ్ చేస్తాం 0 అని. అంటే ఏఎన్ ఈక్వల్ టు 0 కింద తీసుకుంటాం అనమాట. ఇప్పుడు చూడండి, వాడు ఇచ్చింది ఏంటి? A3ని ఎలా రాసుకోవచ్చు? A+2D రాసుకోవచ్చు లేదా? ఈక్వల్ టు 4. అలాగే A9 అంటే A+8D ఈక్వల్ టు -8. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 సరిపోయింది. ఇప్పుడు మనకి ఆ టర్మ్ ఏంటో మనకు తెలియదు కాబట్టి లెట్ ద టర్మ్ బి n అని తీసుకుని సో దట్ ఆ ఎంత టర్మ్ ఏ అవ్వాలని చెప్తున్నాడు? an షుడ్ బి ఈక్వల్ టు 0 అవ్వాలని చెప్తున్నాడు. అవునా? అంటే మనకి ఎన్నో టర్మ్ మనకు తెలియదు, బట్ అయిన టర్మ్ మాత్రం an అన్నది ఏమవ్వాలి? 0 అవ్వాలని చెప్తున్నాడు. అంటే an ఉంది. ఓకే, సో ఫార్ములా ఏంటి? an ఈక్వల్ టు a+n-1 ఇంటూ d. ఇది సాల్వ్ చేయాలన్నమాట. ఇందులో మనకి AD వాల్యూస్ తెలియదు కాబట్టి ఈక్వేషన్ 1, 2 ముందు సాల్వ్ చేయాలి. ఓకే, ఈక్వేషన్ 2 - 1 కనుక చేస్తే ఈక్వేషన్ 2 లో LHS A+8D మైనస్ ఈక్వేషన్ 1 లో LHS A+2D ఈక్వల్ టు ఈక్వేషన్ 2 లో RHS -8 మైనస్ ఈక్వేషన్ 1 లో RHS 4 అన్నమాట. సో బ్రాకెట్ ఓపెన్ చేస్తే A+8D మైనస్ A మైనస్ ఇంటూ ప్లస్ -2D ఈక్వల్ టు -8 -4 -12 అయిందా లేదా? కాబట్టి -A+A క్యాన్సిల్ చేస్తే 8D - 2D 8D - 2D 6D అవుతుంది ఈక్వల్ టు -12. D ఈక్వల్ టు 6 1s 6 2s కాబట్టి D ఈక్వల్ టు -2. కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి? -2 అనేది రావడం జరిగింది. దీన్ని తీసుకొచ్చి 1 లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఓకే, సో 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఇగో A ప్లస్ ఈక్వేషన్ 1 ఏంటి? A+2D అవునా? A+2 ఇంటూ D ప్లస్ ఎంత వచ్చింది మనకి? -2 వచ్చింది. ఇగో 2 ఇంటూ -2 ఈక్వల్ టు 4 అనమాట. సో A ప్లస్ ఇంటూ మైనస్ 2 2s are 4 ఈక్వల్ టు 4 -4 అటువైపు వెళ్తే +4 అంటే A 4 + 4 ఎంత అవుతుంది? A ఈక్వల్ టు 8 వచ్చింది అనమాట. అంటే A వాల్యూ ఏమో 8 వచ్చింది, D వాల్యూ -2 వచ్చింది. ఈ రెండు ఉపయోగించుకుని an ఈక్వల్ టు A+n-1 ఇంటూ D ఫార్ములాలో an ప్లేస్ లో మనకి ఏమవ్వాలని చెప్తున్నాడు? 0 అవ్వాలని చెప్తున్నాడు. 0 ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ అయినటువంటి A అంటే 8 ప్లస్ n-1 అది ఎన్నో టర్మ్ మనకు తెలియదు కాబట్టి n అలాగే ఉంచి n-1 ఇంటూ D ప్లేస్ లో -2. సో ఫైనల్లీ 0 ఈక్వల్ టు 8 -2 ఇంటూ n -2n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 1 2 అంటే 8 + 2 -2n 8 + 2 ఎంత మనకి? 10 10 - 2n అవునా? అంటే -2n ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది? +2n అంటే -2n చూసుకోండి. -2n ఇటువైపు తీసుకొస్తే +2n అయింది. 8 + 2 ఈక్వల్ టు 10 అయింది. కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 2 టేబుల్లో 5 టైమ్స్ కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 5. అంటే 5th టర్మ్ అన్నది మనకి 0 అన్నది అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ ఉంది. ఇది కూడా మీరు గమనించండి. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.